హలో హాయ్ అండి నమస్తే నేను మీ స్వాతిని ఈరోజు నేను మీకు కిచెన్లో టైం సేవింగ్ అయ్యే యూజ్ఫుల్ టిప్స్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నానండి। ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు అన్ని యూజ్ఫుల్ టిప్స్ అయితే కనిపిస్తాయి, అలానే తెలియని వాళ్ళకి బాగా యూజ్ అవుతాయి కూడా। అలానే నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి। ఇప్పుడు నేను మీతో ఫస్ట్ టిప్ షేర్ చేసుకుంటున్నాను। మన మార్కెట్ నుంచి తీసుకొచ్చే పుదీనా అండ్ మెంతి కూర తీయడానికి చాలా కష్టంగా ఉంటుంది కదా, అలా కాకుండా చిన్న ట్రిక్తో యూజ్ చేసి తీస్తే మనకి ఈజీగా వచ్చేస్తుంది। చూసారు కదా, మన ఇంట్లో చిల్లులు గరిట ఉంటుంది, ఆ గరిటలో ఒక్కొక్క కాడని పెట్టుకొని ఇలా కిందకి లాగేస్తే మొత్తం మనకి ఆకులు అనేవి సపరేట్ అయిపోతాయండి। ఇలానే మనం మెంతి కూర కూడా తీసుకోవచ్చు। చూసారు కదా, మనకి ఇక్కడ అంతా వచ్చేసింది। దీన్ని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకొని ఒక బాక్స్లో స్టోర్ చేసుకొని పెట్టుకుంటే ఒక 2 months వరకు అయితే నిలువ ఉంటుందండి। అండ్ సెకండ్ టిప్ మీతో షేర్ చేసుకుంటున్నాను ఇప్పుడు। సెకండ్ వచ్చి మనం కొత్తిమీర తీసుకొని వచ్చేటప్పుడు మొత్తం కాడలు ఆకులు సపరేట్ చేయాలంటే చాలా కష్టమైన పని। ఇది ఈజీగా ఎలా సపరేట్ చేయాలనేది చూపిస్తానండి। ఒక ఫోకస్ స్పూన్ అనేది తీసుకొని ఆ కొత్తిమీరని ఎక్కువగా తీసేసుకొని ఇలా రిమూవ్ చేసుకుంటే మనకి కొత్తిమీర అనేది మొత్తం వచ్చేస్తుంది। చూసారు కదా, అలా కాకుండా ఎక్కువగా పట్టుకుంటే ఒకేసారి మొత్తం అనేది సపరేట్ అయిపోతుంది। చూసారు కదా, వీడియోలో ఏ విధంగా చూపిస్తున్నానో ఆ విధంగా మనం ఫోకస్ స్పూన్తో మొత్తం రిమూవ్ చేసుకోవచ్చు। ఇలా సపరేట్ అయిపోతుంది అండ్ ఈజీ ట్రిక్ కూడాను। వచ్చి మనం క్యాప్సికమ్ కట్ చేసేటప్పుడు చాలా వేస్ట్ చేస్తాం కదా, అలా వేస్ట్ కాకుండా ఎలా కట్ చేయాలనేది చూపిస్తాను పర్ఫెక్ట్గా। మనం క్యాప్సికమ్ పై భాగాన్ని కట్ చేయాలి, చిగురుగా కట్ చేసుకొని పైన ఉన్నదాన్ని సపరేట్ చేసి లోన్ ఉన్నదానికి చాక్తో కొంచెంగా గంటలు పెట్టుకుంటే ఇలా రిమూవ్ చేసుకొని కొంచెం కిందగా పుష్ చేస్తా అవన్నీ వచ్చేసి మనకి రిమూవ్ అయిపోతుంది అండ్ వేస్ట్ కాకుండా కూడా క్యాప్సికమ్ ఈజీగా కట్ చేసుకోవచ్చు। చూసారు కదా, నాకు ఎక్కడ ఏ చిన్న ముక్క కూడా క్యాప్సికమ్ అనేది వేస్ట్ అవ్వలేదు। ఇలా మొత్తం కట్ చేసుకోవచ్చు ఈజీగా। నెక్స్ట్ టిప్ వచ్చి చాలా మంది టమాటా ప్యూరీ కోసం టమాటా రసం చేసేటప్పుడు తొక్క తీయడానికి కోసం టమాటాలని ఉడకబెట్టి అలానే అండ్ ప్రెషర్ కుక్కర్లో పెట్టి హీట్ చేస్తారు కదా, అలా కాకుండా టమాటాని ఒక స్పూన్కి పెట్టి గ్యాస్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్లో ఒక 2 minutes హీట్ చేస్తే మనకి టమాటా పైన ఉన్న పొట్టు అనేది ఈజీగా రిమూవ్ అయిపోతుంది। చూస్తున్నారు కదా, మనం కాలేటప్పుడే మనకి టమాటా పొట్టు అనేది ఈజీగా రిమూవ్ అయిపోయింది। చూసారు కదా, ఈజీగా మనకి ఎంత బాగా వచ్చేసిందో ఇలా మనం ఈజీగా తీసుకోవచ్చండి। చాలామంది టమాటా తొక్కతో యూజ్ చేయరు కాబట్టి వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది అండ్ టమాటా రసం చేసేటప్పుడు కూడా బాగా యూజ్ అయ్యే టిప్ అండి ఇది। అండ్ నెక్స్ట్ టిప్ వచ్చి మనం లెమన్స్ మార్కెట్ నుంచి తీసుకొని వస్తే 1 week కన్నా ఎక్కువ ఉండవు, అవి ఫ్రిడ్జ్లో పెట్టినా సరే వాడిపోతాయి। అలా కాకుండా లెమన్స్ ఫ్రెష్గా ఉండాలంటే లెమన్స్కి ఆయిల్ అనేది బాగా అప్లై చేసుకొని ఒక స్టోరేజ్ ఎయిర్ టైట్ కంటైనర్స్లో లేదా ఒక కవర్లో ఎయిర్ లేకుండా బాగా టైట్గా ప్రెస్ చేసి నిలువ చేసుకుంటే అవి ఒక 3 months వరకు స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు అండి ఫ్రిడ్జ్లోన, అలానే బయట కూడా పెట్టుకోవచ్చు। చూసారు కదా, ఇలా ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకొని స్టోర్ చేసుకుంటే 3 months వరకు అయితే ఉంటాయి। అండ్ నెక్స్ట్ టిప్ వచ్చి నేను మనకి ఆయిల్ పెట్టేటప్పుడు డీప్ ఫ్రై అయిందా లేదా అని తెలుసుకోవడానికి ఆయిల్ హీట్ అయ్యేటప్పుడు ఒక వుడెన్ స్టిక్ పెడితే సైడ్ నుంచి బబుల్స్ వస్తే ఆయిల్ అనేది పర్ఫెక్ట్గా డీప్ ఫ్రై అయిందా అండి। నెక్స్ట్ టిప్ వచ్చి మన కొత్తిమీరని 2 months వరకు పాడవకుండా నిల్వ చేయాలంటే ఆ కొత్తిమీరని ఒక స్టోరేజ్ కంటైనర్లో ఒక టిష్యూ పేపర్ వేసి ఆ కొత్తిమీర మొత్తం ఆ స్టోరేజ్ కంటైనర్లో యాడ్ చేసుకున్నాక ఆ మిగతా ఉన్న పైన కూడా ఒక టిష్యూ అనేది కవర్ చేయాలండి। ఇలా కవర్ చేసి పెట్టుకున్నాక ఫ్రిడ్జ్లో వీక్కి లేదా 10 daysకి ఒకసారి కింద ఉన్న టిష్యూ పేపర్ని మారుస్తూ ఉంటే ఆ కొరెండర్ లీవ్స్ అనేవి అంటే కొత్తిమీర అనేది పాడవకుండా 2 months వరకు ఉంటుంది। అంటే మనం 10 daysకి ఒకసారి ఆ టిష్యూని మారుస్తూ ఉండాలి, అప్పుడు మనకి ఫ్రెష్గా అనేది ఉంటుంది। ఇలా చేసుకొని స్టోరేజ్ కంటైనర్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే సరిపోతుందండి।
నెక్స్ట్ టిప్ వచ్చి మిర్చి కట్ చేసేటప్పుడు చాలామంది చేయిలు మంట అంటారు. అండ్ కట్ చేస్తూ మనం కంట్లో కూడా పెట్టుకుంటాం. అలా కాకుండా మనం మిర్చి కట్ చేసేటప్పుడు నైఫ్తో కాకుండా సిజర్తో కట్ చేసుకుంటే ఈజీగా కట్ అవుతుంది. అలానే ఏ ఇబ్బంది కూడా ఉండదు. నా ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. అలానే నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.